మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవునికి సేవ చేస్తే ప్రత్యక్షంగా ఆ మాధవునికే సేవ చేసినట్లుగా భావిస్తూ ఉంటారు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ వారు. ఈ నేపథ్యంలోనే అక్షయ పాత్ర ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమంది విద్యార్థుల కడుపులు నింపుతూనే ఇప్పుడు విజయవాడని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే వరద బాధితులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు కొన్ని లక్షల మందికి ఆహారాన్ని ఇక్కడ అంటే అక్షయ పాత్ర ఫౌండేషన్లో ప్రిపేర్ చేసి విజయవాడ నగరంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్షయ పాత్ర ఫౌండేషన్ రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీధర్ దాసా గారు మనతో ఉన్నారు. ప్రభుజీ గారితో మాట్లాడదాం. ప్రభుజీ గారు, ఎన్ని లక్షల మందికి ఇప్పటి వరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి ఈ ఆహార పంపిణీ చేశారు? ఈ వరద బాధితుల కంటే ఏం చెప్తారు సార్? సో బేసికల్గా ఇప్పటి వరకు ఒక 15 లక్షల 500 గ్రాముల ప్యాకెట్స్ ప్రిపేర్ చేసామండి ఈ 8 రోజుల్లో. టోటల్గా ఇది బేసికల్గా ఒక అసాధ్యమైన పని. బేసికల్గా మన మంత్రివర్యులు నారాయణ గారు, మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఇది మేము చేయాలని, ఈ క్లిష్ట పరిస్థితిలో మనం ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాము. బేసికల్గా ఈ ఫీడింగ్ అంతా హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వారు ఇది అనుబంధ సంస్థ అనమాట. అక్షయ పాత్ర యొక్క అనుబంధ సంస్థ ద్వారా మనమే అన్నా క్యాంటీన్స్ కూడా రీసెంట్గా చేస్తుంది. దానిలో మేము చక్కగా చేస్తున్నామని చూసి ఈ యొక్క బరువైన బాధ్యత మాకు అప్పగిచ్చారు. అప్పటి నుంచి లాస్ట్ సండే నుంచి ఇంతవరకు 60,000తో స్టార్ట్ అయిన ఫీడింగ్ ప్రతిరోజు ఒక 2 లక్షలు అట్లా ఫీడింగ్ చేస్తూ మన అన్నా క్యాంటీన్లు కూడా ఆపకుండా, మిడ్ డే మీల్స్ ఆపకుండా రెండింటిని చేస్తూ ఇప్పటి వరకు 15 లక్షల మందికి మనము కుకింగ్ బాధ్యత తీసుకున్నాం. మనం చేసేది ఏంటంటే మనం కుకింగ్ చేస్తాము, ఫీడింగ్ చేసేది మటుకు గవర్నమెంట్ అఫీషియల్స్, కమిషనర్స్ వాళ్ళ ద్వారా ఇది ఫీడింగ్ జరుగుతుంది. సో అందరు కలిసి ఒక ఎన్జిఓ, ఒక గవర్నమెంటు, అదేవిధంగా దాతలు అందరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుందండి. ఓకే, వరద బాధితులకి ఎటువంటి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు ప్రభుజీ? అంటే మేము బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేస్తున్నాము, పొంగల్ చేస్తున్నాము. లంచ్లో పెరుగన్నం ఒకటి, టమాటా రైసు లేదా సాంబార్ రైసు. డిన్నర్లో వెజిటబుల్ పలావు, సాంబార్ రైసు లేకపోతే టొమాటో రైసు. ఇట్లా మూడు కాంబినేషన్స్లో అది ఏది మనకి వీలైతే అది చేసి పంపిస్తున్నామండి. ఓకే, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం కింద కూడా ఎంతోమంది విద్యార్థులకి ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ వారే కడుపు నింపుతూ ఉన్నారు. ఏంటి ఆ మెనూ ఎలా ఉంది గురుగారు? సో అది మిడ్ డే మీల్స్ అంటారండి, మధ్యాహ్న భోజనం. ఆ మధ్యాహ్న భోజనము అనేది రోజుకి ఒక మెను, డిఫరెంట్ మెను. పులిహోర, నెక్స్ట్ రైసు, పప్పు, నెక్స్ట్ వెజిటబుల్ పలావు, స్వీటు, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెను ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు మధ్యాహ్న భోజనం ఒక్కొక్క మెను. ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఒక 2 లక్షల మందికి, ఆల్ ఓవర్ ఇండియాలో మన అక్షయ పాత్ర సంస్థ 22 లక్షల మందికి ప్రతిరోజు ఈ భోజనాలని సరఫరా చేస్తుంది. ఓకే, మంగళగిరి ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి ఎన్ని గ్రామాలకు లేదా ఎన్ని బడులకి ఈ ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు? సో మంగళగిరి నుంచి మనం ఒక 370 స్కూల్స్కి ఒక 5 మండలాల్లో చేస్తున్నాం. తెనాలి, దుగ్గిరాల, తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి, ఈ 5 మండలాల్లో మనము ఇక్కడి నుంచి చేస్తున్నాం. ఓకే, 28,000 మందికి చేస్తున్నాం. ఓకే, ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ వారే మీరన్నట్లుగా అన్నా క్యాంటీన్లకు కూడా ఆహారాన్ని వండి పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ఉన్నటువంటి మెనూ ఏంటి గురుగారు? సో అన్నా క్యాంటీన్ మెను ఈజ్ యాక్చువల్గా అన్నా క్యాంటీన్ అనే నెట్వర్క్ అనేది ఈ ప్రపంచంలో ఏ స్టేట్లో ఉండదేమో అనుకోండి. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్గా చేశారు కాబట్టి, ఈ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్గా చేశారు కాబట్టి అన్నా క్యాంటీన్ ద్వారా మనం ఇప్పుడు వరకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారు ఎక్కడైతే అనుబంధ సంస్థ అక్షయ పాత్ర ఉందో అక్కడ అక్షయ పాత్ర ద్వారా కుక్ చేస్తున్నారు. లేకపోతే వారు కొత్త కిచెన్స్ సెటప్ చేస్తున్నారు. టోటల్గా 21 కిచెన్స్ ఉన్నాయన్నమాట. 12 కిచెన్స్ ఆల్రెడీ సెటప్ చేస్తున్నారు.
ఒక 9 మోర్ కిచెన్స్ అనేది మనం సెటప్ చేస్తున్నాం. ఇంకొక 10-15 రోజుల్లో ఇది స్టార్ట్ అవబోతుంది. అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్లో ప్రతిరోజు 3 ఇడ్లీ సాంబార్ ఉంటుంది. అండ్ లంచ్ మటుకు ఆల్టర్నేటివ్ డేస్ పూరి, పొంగల్, ఉప్మా ఉంటుందన్నమాట. విత్ దట్ మిక్స్చర్ కూడా ఇస్తుంటాం అనమాట. సో లంచ్లో ఏంటంటే రైసు, సాంబారు, సబ్జీ అంటే మన కూర, నెక్స్ట్ ఒక పెరుగు, పికిల్ అనమాట. ఇది లంచ్, డిన్నరు ఒకే మెనూ ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ మటుకు వెరైటీస్గా మారుతూ ఉంటుంది. వీక్లో డిన్నర్లో ఒకసారి ఒక స్పెషల్ రైస్, వెజిటబుల్ పలావ్ కానీ, టొమాటో రైస్ కానీ ఇచ్చి దాంతోపాటు ఒక స్వీట్ ఇస్తున్నాము, దాంతోపాటు ఒక కర్రీ ఇస్తున్నాం అనమాట. అన్నా క్యాంటీన్ల ద్వారా అలాగే ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రోజుకి ఎన్ని లక్షల మంది ఆకలి తీరుస్తూ ఉన్నారు గురుగారు? సో టోటల్గా ఇప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా రేపు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ స్టార్ట్ అయితే 2,50,000 మందికి ప్రతిరోజు అవుతుంది. సో అక్షయ పాత్ర ద్వారా మనం ఒక 2 లక్షల మంది టోటల్గా ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakh పీపుల్కి మనం చేస్తున్నాం ప్రతిరోజు. ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్లో ఈ కిచెన్లో రోజుకి ఎన్ని లక్షల మందికి ఆహారం వండి పంపిణీ చేయగలం గురుగారు? ఇక్కడ అక్షయ పాత్ర ఈ కిచెన్లో ఒక 2 గంటలకి మనము ఒక 1.5 అవర్కి మనము ఒక 65,000 మందికి చేయగలుగుతాము. అంటే టోటల్గా ఒక 4 అవర్స్కి మనం 1,00,000 మందికి చేయగలుగుతాం అనమాట. ఈ సైకిల్స్ మనం కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు, మధ్యలో ఒక బ్రేక్ చేస్తుండొచ్చు. టోటల్గా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, మనకి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనం ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మందికి ఒక రోజులోనే కుక్ చేయవచ్చు. ఓకే, అది మనం చూసుకున్నాం కదా. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రోజుకి కనీసం 4 నుంచి 5 లక్షల మంది అన్నార్తుల ఆకలి బాధలను తీర్చచ్చు అంటూ కూడా ప్రభుజీ గారు మనకు తెలియజేస్తారు. ప్రభుజీ, వరద బాధితుల కోసం మొత్తం ఎంత అమౌంట్, అంటే ఎంత క్వాలిటీ, ఎంత క్వాంటిటీలో ఈ ఆహారాన్ని కుక్ చేశారు ప్రభుజీ ఇప్పటి వరకు? సో ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ ఒక 830 టన్నుల రైస్ ఐటమ్స్ చేసామండి. ప్రతిరోజు 830 టన్నుల రైస్ ఐటమ్స్ చేసాము. నెక్స్ట్ ఒక 100 టన్నుల వెజిటబుల్స్, ఒక 50 టన్నుల దాల్స్, ఒక 10 టన్నుల ఆయిల్స్ యూస్ చేసి ఇవన్నీ చేయటం జరిగింది. ఓకే ప్రభుజీ, అసలు కిచెన్ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా మన కిచెన్ చూసారంటే ఇది మీకు కిచెన్ లాగా అనిపించదు. ఫస్ట్ ఇదేదో 5 స్టార్ హోటల్ ఉన్నట్టుంటుంది, 5 స్టార్ ప్లేస్ ఉన్నట్టుంటుంది. మీరు ఇప్పుడు ఇంతమందికి చేస్తున్నాం కాబట్టి మీరు కొంత అక్కడ అవి వాటర్ సాగ్నెట్ చూస్తున్నారు. లేకపోతే మన కిచెన్ ISO 22,000 కిచెను. ఈ కిచెన్లో 2 కంట్రోల్ పాయింట్స్ ఉంటాయన్నమాట. CCP అంటారు. ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ వచ్చిన దాన్ని క్లోరినేషన్ యూస్ చేసి ఒక QSPs అంటారు, క్వాలిటీ స్టోర్డ్ ప్రొసీజర్ యూస్ చేసి ఆ ప్రొసీజర్ డిఫైన్ చేసిన ప్రొసీజర్ ప్రకారము మనం చేస్తాం అనమాట. ఒక వెజిటబుల్ మన దగ్గరికి వస్తే ఆ వెజిటబుల్ అనేది 3 స్టేజెస్లో మనం వాష్ చేస్తాం. ఫస్ట్ దానిలో ఉండే మట్టి తీసేస్తాం. సెకండ్ దాన్ని క్లోరినేషన్ 50 ppm క్లోరినేషన్ 5 minutes ఉంచుతాం. దానివల్ల బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. తర్వాత మళ్ళీ ఏదైనా క్లోరిన్ రెసిడ్యూస్ ఉంటే దాన్ని మంచి నీటిలో కడిగి తర్వాత కుక్ చేస్తాం. అంత స్టాండర్డ్ ఫాలో అవుతాం. మీరు చూసుంటారు, ఇప్పుడు మనం ప్రొడక్షన్కి వెళ్ళాలి అంటే ఒక హైజెనిక్ స్టేషన్ అని ఉందన్నమాట. ఈ హైజెనిక్ స్టేషన్లో 4 steps తీసుకుంటే తప్పితే అది ఓపెన్ కాదు. మెట్రోలో ఎట్లయితే మీరు కాయనేస్తే తప్పితే ఓపెన్ కాదో, అదేవిధంగా ఇది కూడా ఓపెన్ కాదు. ఏంది 4 steps అంటే చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, నెక్స్ట్ చేతులు శానిటైజ్ చేసుకోవటం, డ్రై చేసుకోవటం, శానిటైజ్ చేసుకోవడం, అది అయితే తప్పితే లోపలికి వెళ్ళలేం అనమాట. అంత శుభ్రతతో మనము ఈ కిచెన్ని మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో దీని ప్రొసీజరు ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ మనకి రా మెటీరియల్ నుంచి కుక్ చేసేంతవరకు 2 CCPs ఉన్నాయని చెప్పాను. ఒక CCP ఏంటంటే మనం ఇన్పుట్, ఇంకొక CCP ఏంటంటే అవుట్పుట్ అనేది 65 degrees టెంపరేచర్ పైన అయితే బ్యాక్టీరియల్ గ్రోత్ ఉండదు. కాబట్టి 65 degrees కాకుండా 90 degrees కొంచెం 30-40% ఎక్స్ట్రా పెట్టి 90 degreesలో మన మినిమం 90 degreesలో కుకింగ్ అనేది అన్లోడ్ అవుతుంది. కుకింగ్ మనం చేసేది ఎంత ఎత్తున్నా ఆల్మోస్ట్ 100-120 degrees ఉన్నా 90 degrees మినిమం కుకింగ్ జరగాలి. దానివల్ల మనకి ఉంటుంది. అంతేకాకుండా మన వెజల్స్ కూడా చూసామంటే ఇన్సులేటెడ్ వెజల్స్. దీనిలో ఆల్మోస్ట్ మీరు ఏది పుట్టినా కూడా ఒక 12 hours to 14 hours అనేది వేడి అనేది తగ్గదనమాట. 65 degrees నుంచి తగ్గదనమాట. సో అట్లా మనం స్టాండర్డ్ మెయింటైన్ చేసి అందరికీ ట్రైన్ చేసి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక 2 months 3 months ట్రైన్ చేసి
పంపిస్తాము. అంతేకాకుండా మన ఇండ్లలో చూసామంటే ఒక రైస్ తీసుకున్నామంటే దాన్ని తీసి పైకి వేయటం ఇది చాలా కష్టం కాబట్టి రోజుకు ఒక 4 టన్నులు 5 టన్నులు రైస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వరద బాధితుల సమయంలో మేము రోజుకి ఆల్మోస్ట్ ఒక 100 టన్స్ రైస్ కుక్ చేయాల్సి వచ్చింది. 90 to 100 టన్స్ కుక్ చేయాల్సి వచ్చింది. ఇదంతా పైకి తీసుకోబోయి మళ్ళీ దాన్ని అది చాలా కష్టమైన విషయం కాబట్టి మేము గ్రావిటేషనల్ టెక్నాలజీ యూస్ చేస్తాము. దానివల్ల ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా లిఫ్ట్ల ద్వారా సైలోస్ ద్వారా పైకి వెళ్ళిపోయి అక్కడ ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లో మనం వాషింగ్ చేసి అక్కడి నుంచి స్టెయిన్లెస్ స్టీల్ డక్ట్స్ ద్వారా మన కౌల్డ్రన్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద గంగాలాలు చూస్తుంటారు మీరు, ఆ పెద్ద పెద్ద గంగాలాలు పడతాయి. ఆ గంగాలలో 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి రైస్ కుక్ చేసుకోవడానికి, రైస్ 100 కేజీల రైస్ని మనం 10 నిమిషాల్లో కుక్ చేసేస్తాం అనమాట. 100 కేజీలు అనేది 270 కేజీలు రైస్గా వస్తుంది అనమాట. అదేవిధంగా సాంబారు 1200 లీటర్లు ఒక 6500 మందికి ఉపయోగపడుతుంది అనమాట ఒక్కసారి కుక్ చేస్తే. అదేవిధంగా 3000 లీటర్ల సాంబార్ ఉంది, అది 15000 మందికి వస్తుంది అనమాట. టోటల్ కెపాసిటీ చూసుకున్నా అంటే ఒక్కసారి 1.5 అవర్లో మనము ఈజీగా ఒక 65,000 మందికి కుక్ చేసేయచ్చు. కానీ యాజ్ పర్ ది స్టాండర్డ్ 80% మనం తీసుకోవాలి కాబట్టి ఒక 2 గంటల 50,000 మందికి 4 గంటల్లో 1,00,000 మందికి కుక్ చేసే కెపాసిటీ ఈ కిచెన్కి ఉంది. ఈ కిచెన్ అనేది డిజాస్టర్ రికవరీ ఉపయోగించి కూడా చేసామన్నమాట. ఏదైనా డిజాస్టర్స్ వస్తే మనం ఫాస్ట్గా ఎట్లా కుక్ చేయొచ్చు, ఏ టెక్నాలజీ యూస్ చేస్తే ఫాస్ట్ కుక్ చేసి మనం చేయొచ్చు అనే టెక్నాలజీ కూడా యూస్ చేసాం. అది ఇప్పుడు ప్రూవ్ అయిందనమాట. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 2 లక్షల మందికి 2.5 లక్షల మందికి ఒకవేళ అన్నా క్యాంటీన్స్ మిడ్ డే మీల్స్ కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3.5-4 లక్షల మందికి కుక్ చేసాం ప్రతిరోజు ఇక్కడ. ఓకే, ఈ కిచెన్కి పెద్ద ఎత్తున స్టీమ్ అవసరం. ఈ స్టీమ్ ప్రాసెస్ ఏంటి గురుగారు? ఈ స్టీమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది స్ట్రీమ్లో 2 రకాలు ఉంటాయండి, డ్రై స్టీమ్, వెట్ స్టీము. ఇది మనది డ్రై స్టీమ్ అనమాట. దీనిలో తొందరగా ద కలరిఫిక్ వాల్యూ అనేది ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా కుక్ అవుతుంది. ఇది ఏంటంటే థర్మాక్స్ బాయిలర్స్ ఉన్నాయన్నమాట. దానిలో మనకి 2 టన్ బాయిలరు, 1 టన్ బాయిలర్, 2 బాయిలర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇది ఏంటంటే క్లస్టరింగ్ అంటారు. ఒక బాయిలరు కొన్ని రోజులు కొంతసేపు వాడతాం, ఇంకొక బాయిలర్ కొంతసేపు వాడతాం అనమాట. అట్లా 2 టన్ 1 టన్ బాయిలర్స్ నుంచి ఒక ప్రెషర్ రెడ్యూసింగ్ వాల్వ్కి వచ్చి అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 2 బార్ నుంచి 3 బార్ ప్రెషర్ ఉండే స్టీమ్ జనరేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్టీమ్ జనరేట్ అయినప్పుడు వచ్చిన కండెన్స్డ్ వాటర్ హాట్ వాటర్ వస్తుంది. అది కూడా ఒక 90 degreesలో ఉంటుంది. ఆ హాట్ వాటర్ను కూడా మనం కలెక్ట్ చేసి కండెన్స్ రికవరీ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ఎక్కడా లేదనమాట మన కిచెన్స్లో. ఇది ఇక్కడే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసాం. ఈ కండెన్స్ రికవరీ సిస్టమ్ ద్వారా మనం ఆల్మోస్ట్ 40% ఎనర్జీని సేవ్ చేస్తున్నాం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.